సీతారామపురంలో అన్ని రకాల పళ్ళు అమ్ముకుంటూ జీవించే సుబ్బమ్మ దగ్గరికి లింగయ్య, కమల అనే దంపతులు సంతోషంగా వచ్చారు. చెప్పండి బాబు, ఏ పళ్ళు కావాలి? ఇలా చూడు పెద్దవ్వా, నా బిడ్డ మీనా తల్లి కాబోతుంది. ఏ పళ్ళు తింటే మంచిదో ఆ పళ్ళు కిలో ఇవ్వు. చాలా సంతోషం తల్లి, మంచి శుభవార్త చెప్పారు. యాపిల్ పళ్ళు కిలో తీసుకెళ్ళు అని సుబ్బమ్మ కిలో యాపిల్ పళ్ళిస్తుంది. లింగయ్య బేరమాడకుండా సుబ్బమ్మ చెప్పినంత డబ్బిచ్చాడు. కూతురు తల్లి కాబోతుందనే సంతోషంలో ఈ తండ్రి ముఖం తెల్లని బుగ్గలా వెలిగిపోతుంది. ఇంతకీ ఈ ఊళ్ళో ఎవరింటికి మీ అమ్మాయిని కోడలిగా పంపారు? కనకమింటికి పెద్దవ్వా అని లింగయ్య చెప్పగానే సుబ్బమ్మ ముఖం వాడిపోయింది. బాధగా, అయ్యో బిడ్డ, కూతురు ఫోన్ చేసి తన చెట్టు కింది కాపురం గురించి చెప్పలేదా అని సుబ్బమ్మ అడగ్గానే లింగయ్య, కమల అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటవ నువ్వు చెప్పేది? నా బిడ్డ చెట్టు కింద కాపురం చేస్తుందా? అవును తల్లి, ఆ కనకం గురించి నేను చెప్పటం ఎందుకు? ఎలాగూ వెళ్తున్నారు కదా, మీ కళ్లతో మీరే చూస్తారు. అప్పుడు మీ కూతురు కాపురం ఎలా ఉందో తెలుస్తుంది. వెళ్ళండి, ముందుగా కూతురుతో అల్లుడితో మాట్లాడండి, తరువాత కనకాన్నడగండి. అలాగే పెద్దవ్వా అని అక్కడి నుండి కనకం ఇంటివైపు బాధగా నడుచుకుంటూ వెళ్తుంటారు. లింగయ్య కళ్లలో నుండి కన్నీళ్లు కారుతుంటాయి. మన కూతురు చెట్టు కింద కాపురం చేయటమేంటి కమలా? అదే నాకు అర్థం కావట్లేదండి. మనం తిన్నా తినకపోయినా అప్పు చేసి మరీ అడిగినంత కట్నం ఇచ్చాం. అమ్మాయిని అల్లుణ్ణి చెట్టు కింద ఎలా ఉంచుతారు? ముందుగా మనం ఆ పెద్దవ చెప్పినట్టుగా చెట్టు కింద ఉంటున్న కూతుర్ని చూసి అల్లుడితో మాట్లాడిన తరువాత కనకం చెల్లెమ్మతో మాట్లాడదాం. ఏవయ్యా, మనకేం తెలియనట్టుగా మనం కనకం వదినింటికి వెళ్ళాలి. అవును కమలా, అప్పుడే మనకేం తెలియనట్టుగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ కనకం ఇంటికొచ్చారు. తలుపు కొట్టారు. కనకం వచ్చి తలుపు తీసింది. ఎదురుగా లింగయ్య, కమల కనిపించారు. కోపంగా, తమరి ముద్దుల కూతురు మా ఇంట్లో లేదు. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కింద కాపురం ఉంటుంది, అక్కడికెళ్ళండి. అదేంటి చెల్లెమ్మా, నా కూతురు చెట్టు కింద కాపురం ఉండటమేంటి? మీ ఇంటికి కోడలిగా పంపించాను కదా, మీ ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లో కదా చక్కగా సంతోషంగా కాపురం చేసుకోవాలి. చెట్టు కింద కాపురం ఉండటమేంటి? ఈ ప్రశ్న నన్ను కాదు అడిగేది. 10 రోజులుగా చెట్టు కింద కాపురం ఉంటున్నా నీ కూతురుని అడుగు. వెళ్ళు వెళ్ళు, ఆ చెట్టు దగ్గరికెళ్ళు అని ముఖం మీదే తలుపేసింది కనకం. లింగయ్య దంపతులకు కోపమొచ్చింది. కాని ఆవేశపడటం అంత మంచిది కాదని, 100 ఏళ్ల కూతురు జీవితమని కోపాన్ని దిగమింగి చెట్టు కింద కాపురం ఉంటున్న కూతురు దగ్గరికొచ్చారు. అప్పుడు మీనా కట్టెల పొయ్యి ముందు కూర్చొని వంట చేస్తుంది. అల్లుడు ఆకాష్ కట్టెలు కొడుతూ ఉంటాడు. చెట్టు కింద చాప వేసి ఉంటుంది. ఆ చాప మీద ఒకే ఒక దుప్పటి, దిండు ఉంటుంది. ఒక పక్కన వంట సామాన్లు, గిన్నెలు ఉంటాయి. సంతోషంగా, అమ్మా, నాన్న ఇప్పుడే వస్తున్నారా? అవును తల్లి అని చెప్పి పళ్ళిచ్చింది కమల. నాన్న, అదిగో అక్కడ నీళ్లున్నాయి, కాళ్ళు కడుక్కోండి అనగానే లింగయ్య, కమల వెళ్లి కాళ్ళు కడుక్కుంటారు. ఆకాష్ వచ్చి, బాగున్నారా మావయ్య? బాగున్నా మల్లుడు అని అందరూ చాప మీద కూర్చున్నారు. కమల కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, ఈ చెట్టు కింద ఉన్న నీ కూతురి కాపురం చూసి ఏడుస్తున్నావా? అవును తల్లి, ఒక్కగానొక్క కూతురువి కదా అని ఉన్నంతలో పెళ్లి చేసింది. ఇలా చెట్టు కింద ఉండడానికి కాదు కదా బిడ్డా. బాధపడకమ్మా, మాకు మంచి రోజులొస్తాయి. ఎప్పటికీ ఇలాగే ఉండలేం కదా. అవును మావయ్య, మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. అల్లుడు, అసలేం జరిగింది? చెప్తాను మావయ్య అని ఆకాష్ జరిగింది చెప్పటం మొదలెట్టాడు. కనకం ఇంటి ముందు ఆగిన ఆటోలో నుండి ఆకాష్, మీనా ఆనందంగా దిగారు. ఆటో అతనికి డబ్బులిచ్చి రండి, నేనెళ్ళి నేనమ్మని కాబోతున్న శుభవార్త అత్తయ్యకి చెప్తాను. డబ్బులిచ్చే వరకు ఉండొచ్చు కదా మీనా, ఇద్దరం వెళ్ళి శుభవార్త చెప్దాం అని అంటూనే ఆటో అతనికి డబ్బులిచ్చాడు. ఆటో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆకాష్, మీనా ఇద్దరూ ఇంట్లోకొచ్చారు. అప్పుడు కనకం సోఫాలో కూర్చుని పళ్ళు తింటూ ఉంది. ఆకాష్ స్వీట్ పట్టుకొని, అమ్మా, నోరు తెరు, ఈ స్వీట్ తినిపిస్తాను. నేను స్వీట్ తినాలో వద్దో నువ్వు చెప్పే విషయం మీద ఆధారపడి ఉంటుంది బాబూ. మీనా అమ్మ కాబోతుంది, నేను నాన్ననవుతున్నాను, నువ్వు నానమ్మవుతున్నావు. ఇందులో కొత్తేముంది గాని అని కనకమనగానే ఆకాష్, మీనా ముఖాలలో సంతోషం పోయింది. ఇద్దరూ అయోమయంగా చూసుకుంటారు.
ఇంతకీ పుట్టేది మనవడా మనవరాలా? అలా అడగటం తప్పమ్మా. అయినా ఎవరైతే ఏముందత్తయ్యా, ఈ ఇంట్లో సందడి చేయడానికి ఒక చిన్నారి ప్రాణం రాబోతుంది. అందుకు మనం సంతోషించాలి. నా దృష్టిలో సంతోషం అంటే డబ్బులే కోడలా. అది కూడా ఇంట్లోకి తీసుకురావడం అంటే మహా సంబరం. నేను కొడుకుని కన్నాను, కట్నం రూపంలో డబ్బొచ్చింది. ఇప్పుడు నువ్వు మనవడినివ్వు, వాడు కట్నం రూపంలో చాలా డబ్బు తీసుకొస్తాడు. అత్తయ్య, మనమలా ఆలోచించడం చాలా తప్పు. ఎవరైనా మన పిల్లలే కదా. మా అమ్మ నాన్న మీలాగే అనుకుంటే నేను కోడలిగా ఇంటికి వచ్చేదాన్నే కాదు కదా. మీ అమ్మగారు మీలాగే అనుకుంటే ఈరోజు మీరుండేవాళ్లు కాదు కదా అని మీనా అనగానే కనకానికి కోపం వచ్చింది. అంతే, లేచి మీనా చెంప మీద గట్టిగా కొట్టింది. మీనా కన్నీళ్లు పెట్టుకుంది. ఆకాష్ కోపాన్ని అదుపులో పెట్టుకుని, ఎందుకమ్మా ఇప్పుడు మీనాని కొట్టావు? మీనా అన్న మాటలో ఏం తప్పుంది? తండ్రిగా నాకు ఎవరు పుట్టినా సంతోషమే. కానీ నేను మనవడు పుడితేనే సంతోషంగా ఉంటాను. నాకెవరినివ్వాలని ఆ దేవుడనుకుంటున్నాడో నాకు తెలీదు. కానీ అత్తయ్య, ఎవరినిచ్చినా సంతోషమే. నేనమ్మనవ్వాలి. అమ్మ పిలుపులోని కమ్మదనాన్ని నేను ఆస్వాదించాలి. నేను మీ మాటలు వినను. నీ కడుపులో పెరుగుతుంది ఎవరన్నది తెలుసుకోవాలి. ఆడపిల్లయితే కడుపు తీయించుకోవాలి. అదే మగపిల్లాడైతే మహారాజులా ఈ ఇంట్లో ఉండాలి. మన్నించండి అత్తయ్య, నేనెందుకు ఒప్పుకోను. అవునమ్మా, నేను ఒప్పుకోను. పుట్టే బిడ్డ ఎవరైనా మాకు సంతోషమే. మీనాకి అమ్మ అనే పిలుపులో అమృతం కావాలి. నాకు నాన్న అనే పిలుపుతో ఏర్పడే అనుబంధం కావాలి. ఈ గుండెల మీద ఆడించాలి. చూపుడు వేలుతో సంబరంగా నడిపించాలి. అయితే నీకీ అమ్మ, కోడలికి ఈ అత్త వద్దన్నమాట. వద్దని మేమనలేదు కదా అత్తయ్య. నోటితో చెప్పకపోయినా మాటలతో చెప్తున్నారు కదా కోడలా. చివరిసారిగా అడుగుతున్నాను, నేను చెప్పినట్టుగా నడుచుకుంటారా లేదా? లేదమ్మా, ఈ ఒక్క విషయంలో మాత్రం మేము నీ మాట వినేదే లేదు. నువ్వేమంటావు కోడలా? ఆయన చెప్పిందే నేను చెప్తున్నానత్తయ్యా. అయితే ఇద్దరూ కలిసి నీ తల్లిగారు పెట్టిన వంట సామాన్లు తీసుకుని బయటికెళ్ళండి. మగపిల్లాడు పుడితే నేనొచ్చి హారతిచ్చి నా ఇంట్లోకి తీసుకొస్తాను. ఆడపిల్ల పుడితే ఇక మీరెప్పటికీ బయటే వెళ్ళండి. నాన్నొచ్చాక నాన్నతో కూడా ఈ శుభవార్త పంచుకుంటామమ్మా. వద్దు బాబు, వెళ్ళండి. ఇంట్లో నుండి వెళ్ళిపోండి. ఈ ఊళ్ళో ఎవరింట్లో అద్దెకుండద్దు. అలా ఉన్నారంటే ఆ ఇంట్లో వాళ్ళకి నేను చేసే మర్యాద మామూలుగా ఉండదు. వెళ్ళండి, మీ ముఖాలు నాకు చూపించకండి. అది కాదమ్మా, నాన్నొచ్చే వరకు. మీనా, వెళ్ళిపోండి అని కోడలు మీనా చేతిని పట్టుకుని గుమ్మం వరకు వచ్చి బయటకి తోసేసింది. మీనా ఏడుస్తూ ఉంటుంది. ఆకాష్ బాధగా కొన్ని సామాన్లు తీసుకుని ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు కింద కాపురం పెడతారు. అది మావయ్య జరిగింది. అందుకే అమ్మా, ఎవరింటికి వెళ్లకుండా వేరే ఊరికి పోకుండా ఈ చెట్టు కింద కాపురం పెట్టింది. మేమిక్కడ సంతోషంగా ఉన్నాం. ఏవయ్యా, అల్లుడికి చెప్పవయ్యా. చెప్తాను కమలా. అల్లుడు, నాకు తెలుసు మావయ్య, మీనాకి మొదటి కాన్పు. ఇప్పటి నుండి మొదలెడితే డెలివరీ వరకు, తను కోలుకునే వరకు మొత్తం మీరే చూసుకుంటారు. మీ ఇంటి దగ్గరే ఉంచుకుంటారు. తీసుకెళ్ళండి మావయ్య. నాన్న, నేను ఆయన్ని వదిలిపెట్టి రాలేను. నేనుంటేనే ఆయన 2 పూటలు తింటారు. లేకుంటే ఒక్కడినే కదా అని ఏం వంట చేసుకోవాలని వంట కూడా చేసుకోరు. అందుకని నేను రాలేను నాన్నా. అది కాదు తల్లి, నీతో పాటు అల్లుడు కూడా మన ఇంటికొస్తాడు. నేను రాను, ఆయన రాడు. అమ్మ నన్నల్ని వదిలిపెట్టి అత్తారింటికి వెళ్లాడనే చెడ్డ పేరు ఆయనకెందుకు చెప్పు? వామ్మో, నా కూతురు బాలే మాటలు నేర్చుకుంది. మొన్న పుట్టింది, నిన్న పెరిగింది. నేడొక ఇంటి కూడలైంది, రేపు అమ్మవుతుంది. ఆడపిల్లలంతేనండి. 3 ముళ్ళు పడే వరకే అమ్మా నాన్న. అవి పడితే అమ్మా నాన్నలు అతిథులవుతారు. అలా కాదమ్మా. ఇదే తల్లి భార్యాభర్తల ప్రేమ. 3 ముళ్ళ బంధం. నువ్వు చుక్కలాంటి అమ్మాయివి, అల్లుడు చక్కనైన అబ్బాయి. పుట్టే బిడ్డ ఆడా కావచ్చు, మగా కావచ్చు. ఎవరైనా అమ్మతనం గొప్ప ఆనందం. నాన్న పెంపకం మర్చిపోలేని మహానందం. సంతోషంగా ఉండండి. ఇంకా మేము వెళ్తాం. తినేసి వెళ్ళండి నాన్న అని మీనా కమ్మని వంట చేసి పెట్టింది. అందరూ కడుపు నిండా తింటారు. లింగయ్య, కమల సంతోషంగా వెళ్ళిపోతారు. భర్త ఆకాష్ చూపించే ప్రేమతో చెట్టు కింద మీనా కాపురం ఆనందంగా సాగుతూ ఉంటుంది. కోడలు యమున రాకతో శారదమ్మ ఇల్లు సందడిగా మారుతుంది. యమున కూడా తన అత్తతో చాలా సరదాగా ఉంటుంది. తల్లితో యమున అలా ఉండటం చూసి సంతోషిస్తుంటాడు రమేష్. ఒకరోజు రమేష్,
యమునా, నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. నువ్వింటికొచ్చాక అమ్మతో ఎలా ఉంటావోనని చాలా భయపడ్డాను. అరే ఏంటండి మీరు, నేనేమైనా భూతాన్నా అలా భయపడడానికి? అది కాదే, కొత్త కోడళ్ళెప్పుడు అత్తలతో ఆనందంగా ఉండలేరు కదా. నేను చాలా మందిని చూశాను. అత్త కోడళ్ళకెప్పుడు గొడవలే అవుతుంటాయి. కానీ నీ విషయంలో ఆ భయం లేదనిపించింది. నువ్వమ్మతో చాలా సరదాగా ఉంటున్నావు. ఎప్పటికీ నువ్విలాగే ఉండాలి. అత్తయ్య నన్ను కోడలిగా అస్సలు చూడటం లేదండి. సొంత కూతురులా చూసుకుంటుంది. నాకింతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? అలా కబుర్లు చెప్పుకుంటూ యమున రమేష్ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే యమున నిద్రలేచి కల్లాపి చల్లి ముగ్గులేసింది. తర్వాత పూజ చేస్తుంది. కోడలి పద్ధతులు చూసి శారదమ్మకు చాలా ముచ్చటేస్తుంది. అమ్మాయి యమునా, ఈ కాలం పిల్లలివన్నీ చేయటం లేదు. కానీ నువ్వు ఈ పద్ధతులు పాటిస్తున్నావంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు పూర్తి చేసుకొని పూజ చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అలాగే ఉంటుందమ్మా. వాళ్ళకి ఏ ఇబ్బంది రాదు. ఇవన్నీ నాకు రోజు మా అమ్మ చెప్పేదత్తయ్యా. నన్ను పద్ధతిగా పెంచుతూ చాలా విషయాలు చెప్పేది. అందుకే నాకు రోజు ఇలా చేయటం అలవాటైపోయింది. అన్నట్టు నీకొక విషయం చెప్పాలి. కార్తీక మాసం మొదలవుతుంది కదా, మనం నిష్టగా పూజలు చెయ్యాలి. అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసమేనని చాలా మందికి తెలీదు. తెలుగు సంవత్సరంలో వచ్చే 8వ మాసమే కార్తీక మాసం. చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరొచ్చింది. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం కూడా ఇదేనమ్మా. అయితే అత్తయ్య వ్రతం ఏదైనా చేద్దామా? కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో ముఖ్యమైనదేనమ్మా. అత్యంత మహిమాన్వితమైన మాసం కార్తీక మాసమే. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పారవస్యంతో మునిగిపోతుంది. నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలుంటే ఆ భోళా శంకరుడి అనుగ్రహం లభిస్తుంది. ఇది ఎంతో భక్తిగా చెయ్యాలి. శారదమ్మ యమున అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ వస్తాడు. అమ్మా, ఈరోజు మాంసం తినాలనుంది. వెళ్ళి తీసుకొస్తాను. నేనొచ్చేసరికి మంచి మసాలాలు రెడీ చెయ్యండి. అరే నాన్నా, రేపటి నుండి కార్తీక మాసం మొదలవుతుంది కదా, మాంసం అస్సలు తినకూడదు బాబూ. చాలా తప్పు. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసమిది. అలాగే అయ్యప్ప భక్తులు కూడా దీక్షలు మొదలెట్టేది ఈ మాసంలోనే. అందుకే ఒక నెల రోజుల పాటు మాంసానికి దూరంగా ఉండండి. భక్తితో ఉపవాసాలుండండి. అలాగే అమ్మా. ఇంతకీ మీరేమైనా పూజలు చేస్తున్నారా? అవునండి, అత్తయ్య ఆ విషయం చెప్తున్నారిప్పుడే. మీరు కూడా వినండి. ఏంటమ్మా, కార్తీక మాసంలో ఏ పూజ చేద్దాం, ఎలా చేద్దాం? రేయ్, ఇప్పుడే నిద్రలేచొచ్చావు, వెళ్ళి స్నానం చేసిరా. అన్నట్టు నీకొక ముఖ్యమైన విషయం. కార్తీక మాసంలో పూజలు చేసేవారు రోజు ఉదయాన్నే 4 గంటలకి నిద్రలేవాలి. ఆ పద్ధతి అలవాటు చేసుకో. ఏమ్మా యమునా, వాడికి నువ్వే అలవాటు చేయించు, సరేనా? సరే అత్తయ్యా. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఆ రోజు పవిత్ర నదీ స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. పారే నీటిలో లేదా చెరువులో అయినా కార్తీక దీపాలు విడిచిపెడతారు. అలా చేయటం వల్ల పుణ్యం వస్తుందని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఆ శివుడి ఆశీస్సులుంటాయని పండితులు చెప్తుంటారు. అయితే దీపాలు కొని తీసుకురానా? నీకెప్పుడూ మీ నాన్నలాగే తొందర ఎక్కువ. సాయంత్రం నేనొక లిస్టు రాసిస్తాను, వెళ్ళి మనకి కావలసినవన్నీ తీసుకురా, సరేనా? అమ్మా యమునా, నువ్వు కూడా వాడితో వెళ్ళు. లేదంటే వాడు మనకి అనవసరమైనవన్నీ కొని తెచ్చినా తెస్తాడు. సరే అత్తయ్య, వెళ్తాను. అన్నట్టు మీకో విషయం కూడా చెప్పాలి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిముంటుంది. సాయంత్రం అయితే చాలు, భక్తులంతా గుడికి వెళ్లి దీపాలు పెట్టి భజనలు చేస్తారు. అలా చెయ్యటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కొంతమందైతే కార్తీక సోమవారం రోజు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడికి పూజలు చేస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజలు చెయ్యాలి. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అందుకే ఉసిరి చెట్ల కింద చాలా మంది భోజనం కూడా చేస్తారు. అమ్మా, ఉసిరికాయలంటే యమునకి చాలా ఇష్టం. ఈసారి మనం ఉసిరి పచ్చడి చేసుకుందాం. ఏమంటావ్ యమునా, నీకోకే కదా?
వీడికెప్పుడు తిండిగోలే. ఇలా అయితే ఎలారా? చూసావా యమున, వీడికి ఏదిష్టమో ఇప్పుడు అర్థమైంది కదా. ఖచ్చితంగా వీడు సోమవారాలు ఉపవాసం ఉండేలా చూడు, సరేనా? ఏంటమ్మా నువ్వు? కార్తీక మాసంలో ఆడవాళ్లు మాత్రమే కదా పూజలు చేస్తారు. మగవాళ్లు చేయాల్సిన పని లేదు కదా. నన్ను కూడా ఎందుకని ఉపవాసం ఉండమంటున్నావు? రేయ్ బాబూ, పూర్వకాలంలో ఏ పనైనా ముందు మగవాళ్లే ప్రారంభించేవాళ్లు. ఉదయాన్నే నిద్రలేచి దీపం పెట్టేది మగవాళ్లే. ఆ తరువాత రాను రాను ఆ బాధ్యత ఆడది తీసుకుంది. ఇంటికి దీపం ఇల్లాలయింది. కార్తీక మాసంలో మగవాళ్లు పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. డబ్బులకు కొదవుండదు. అలాగే ప్రాణభయాలు తొలగుతాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. నువ్వు తప్పకుండా కార్తీక మాసం పూజలు చెయ్యాలి. ఇప్పటి వరకు నీతో ఆ పూజలు చేయించలేదు. ఇప్పుడు కోడలొచ్చింది కదా, నువ్వు పూజలు చేస్తే నీకు మంచి జరుగుతుంది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు మా పక్కింటి అక్కని గమనించానత్తయ్యా. కార్తీక మాసంలో అక్క పూజలు చేశాక గర్భవతయింది. పెళ్ళై చాలా ఏళ్లైనా వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట. కానీ కార్తీక మాసంలో నిష్టగా పూజలు చేశాక ఆవిడ గర్భవతయింది. అదే దైవ నిర్ణయమమ్మా. సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు కార్తీక మాసంలో పూజలు చేస్తే ఆ శివుడే వాళ్ల బాధలు తీరుస్తాడంట. అలాగే సంతాన భాగ్యం కూడా కలిగిస్తాడంట. మీరిద్దరూ కార్తీక పూజలు చెయ్యండి. వచ్చే ఏడాదికంతా నా చేతిలో ఓ బిడ్డను పెట్టండి, సరేనా? శారదమ్మ అలా అనగానే యమున సిగ్గుతో తలదించుకుంది. రమేష్ ముసిముసి నవ్వులు నవ్వుతాడు. ఒకరేంటే అమ్మా, 2 చేతుల్లో 2 పిల్లల్ని పెడతాన్లే. ఏంటి యమునా, అమ్మ అడిగింది ఇచ్చేద్దామా? రమేష్ అలా అనగానే యమున నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు సాయంత్రం అత్తాకోడళ్ళిద్దరూ కూర్చొని ఓ లిస్టు రాశారు. కార్తీక మాసం పూజకి కావలసిన వస్తువులన్నింటినీ లిస్టు రాసుకొని రమేష్ యమున ఇద్దరూ బజారుకు బయలుదేరారు. తమకి కావలసిన దీపాలు, ఆ దీపాలు పెట్టడానికి కావలసిన నూనె, పూజ సామగ్రి అంతా కొని ఇంటికి తీసుకొస్తారు. మొదటి కార్తీక సోమవారం రానే వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన యమున, రమేష్ స్నానాలు ముగించుకొని గుడికెళ్తారు. ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అమ్మా, చూడముచ్చటగా ఉన్నారు. చూస్తుంటే ఈ మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. ఆ పరమేశ్వరుడిని బాగా కోరుకోండి, అంతా మీకు మంచే జరుగుతుంది. ఇక మీకు వీలైతే నదీ స్నానం ఖచ్చితంగా చెయ్యండమ్మా. మేమింటి దగ్గరే స్నానం చేసొచ్చామండి. మళ్ళీ నదీ స్నానం ఎందుకు? అసలే చలికి వణికిపోతున్నాం. మీరూరుకోండి. అవును పూజారి గారు, ఇలా నదీ స్నానం చెయ్యాలని అందరూ చెప్తున్నారు. అలా చేయటం వల్ల లాభమేంటి? కార్తీక మాసంలో నదుల్లో స్నానాలు చేస్తే చాలా మంచిదమ్మా. అలా అవకాశం లేనివారు కాలువలు, ఇంటి వద్ద ఉదయాన్నే స్నానాలు చేసి దేవాలయాలు సందర్శిస్తే బావుంటుంది. కనీసం కార్తీక మాసం నెల రోజుల్లో ఒక్కసారైనా నదీ స్నానం చెయ్యండి. గంగా స్నానం ఉదయాన్నే చేయటం వల్ల అప్పటి వరకు ఉన్న దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహం లభిస్తుంది. చాలా మందికి దోషాలుండటం వల్ల ఏ పని చేసినా జరగదు. ఆర్థిక బాధలు వేధిస్తుంటాయి. ఇలా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యటం వల్ల వారికి ఆ దోషాలన్నీ పోయి మంచే జరుగుతుంది తల్లి. మేం కూడా నదీ స్నానం చేస్తాం. అలా రమేష్, యమునలు పూజారి చెప్పినట్టుగా అక్కడే ఉన్న కాలువలో స్నానం చేసి శివుడికి మొక్కుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి దేవాలయం వద్ద యమున 365 ఒత్తులతో దీపం వెలిగిస్తుంది. అలా రోజు ఉదయాన్నే నిద్రలేవటం, ఉపవాసం ఉండటం, దేవుడికి పూజలు చేయటం లాంటివి నిష్ఠతో చేస్తుంటారు యమున, రమేష్. వాళ్లని చూసి శారదమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి రానే వస్తుంది. అమ్మా యమునా, రేపే కార్తీక పౌర్ణమి. దీపాలు వెలిగించి నీళ్లలో వదలాలి. ఏర్పాట్లన్నీ చేసుకున్నావు కదా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయమ్మా. నేనన్నీ తెచ్చిపెట్టేశాన్లే. ఆహా, నీలో ఎంత మార్పొచ్చిందిరా! అమ్మ మాట విని చెడిపోయినవాడు ఎవడూ లేడు కదమ్మా. తల్లికి మించిన దైవం లేదు. అందుకే నువ్వు నాకు ఎంత చెప్తే అంత. ఏది చెప్తే అది చేస్తాను. మా నాయనే అంటూ శారదమ్మ తన కొడుకుని హత్తుకుంది. వాళ్ళని చూసి యమున సంతోషించింది. ఇక ఆ తరువాత కార్తీక పౌర్ణమి రోజు రమేష్, యమునలు తమ ఇంటిని దీపాలతో ముస్తాబు చేస్తారు. దేవాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు. పదమ్మా యమున, దీపాలు వెలిగించటం పూర్తయింది. ఇక ఆ కాలువ నీళ్లలో దీపాలు వదులు. అలాగే అత్తయ్యా. దీపాలు వదిలిన తరువాత ఆ నీటిని తీసుకుని నీ తల మీద జల్లుకో అమ్మా.
రమేష్ నువ్వు కూడా. అలాగే అమ్మా. అలా శారదమ్మ చెప్పగానే యమున రమేష్ ఇద్దరూ నీళ్లలోకి వెళ్లి దీపాలు వదులుతారు. తరువాత ఆ నీళ్లను చల్లుకుని శారదమ్మ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలా 1 రోజుల పాటు కార్తీక మాసంలో నిష్ఠగా పూజలు చేసి అనుకున్నది పూర్తి చేస్తారు యమున రమేష్. అత్తయ్య, మొత్తానికి కార్తీక మాసంలో అనుకున్నట్టుగానే పూజలు చేశాను. చాలా మంచి విషయం తల్లి. ఇలా సంవత్సరంలో ఒకసారి వచ్చే కార్తీక మాసం చాలా గొప్పది. మొత్తానికి మీతో ఈ కార్తీక పూజను చేయించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఈ రోజు నుండి ఉపవాసాలేం లేవు కదా? అలా రమేష్ అనగానే అత్త కోడళ్ళు శారదమ్మ యమునలిద్దరూ పగలబడి నవ్వుతారు. ఇక ఆ తరువాత కుటుంబం ఎంతో సంతోషంగా బ్రతుకుతుంది.